ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజేఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం భూపాలపల్లి పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీజేఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ భూపాలపల్లి డిపో సర్వసభ్య సమావేశం ఏఐటీసీ ఆఫీస్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిపో కమిటీ వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దీనికి వారి ఆహ్వానం మేరకు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గ సమస్యలపైన ఎంప్లాయీస్ యూనియన్ సుదీర్ఘ పోరాటం చేసి మొన్నటికి మొన్న ఏప్రిల్ 22, 23, 24 ఈ 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపించి ఎంప్లాయీస్ యూనియనే జేఏసీ ఏర్పాటు చేపించి ఈ జేఏసీకి చైర్మన్గా మరి 6 సంఘాల వాళ్ళు మరి ఏకగ్రీవంగా ఎంప్లాయీస్ యూనియన్ను మరి ఎంచుకోవడం, దాని తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం, చివరికి సమ్మె నిర్వహించి ఈ సమ్మె ద్వారా ప్రభుత్వంచే ప్రధానటువంటి దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 2019 నుంచి 2026 వరకు మరి పెండింగ్లో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ అందరి కార్మికుల చిరకాల ఆకాంక్ష, చిరకాల వాంఛైనటువంటి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం అనేటువంటి డిమాండ్ను గత ప్రభుత్వం విస్మరించడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం దగ్గర మరి ఆ అంశాన్ని ముందు పెట్టినప్పుడు కేవలమే కాగితాలకే పరిమితమైనటువంటి ఈ విలీన అంశాన్ని మరి అధికారికంగా మంత్రుల సబ్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రకటన సమ్మె సందర్భంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన, రాచరిక పాలన ఈ ఆర్టీసీలో పరిపాలిస్తుంటే దాన్ని రూపుమాపడం కోసం యూనియన్లను పునరుద్ధరించి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆర్టీసీలో మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ప్రజాస్వామ్య వ్యవస్థ పాలన కొనసాగించాలని ఒక డిమాండ్ ఏదైతే మేము పెట్టామో దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించి మరి యూనియన్లను పునరుద్ధరణ చేపించి గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టడానికి కూడా శ్రీకారం చుట్టిన సంగతి మీ ద్వారా కార్మిక వర్గానికి అంతా తెలియజేస్తూ ఉన్నాం. 2021 వేతన సవరణ కార్మిక వర్గం అంతా ఏనాడో మర్చిపోయారు. ఇక వస్తుందా రాదా, ఇక రాదు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మరి జేఏసీ ఉధృతమైనటువంటి పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు మరి 7%, 8% పే స్కేల్కే కొన్ని కార్మిక సంఘాలు ఒప్పుకొని 9%కే సప్పట్లు కొట్టి స్వాగతించినటువంటి కొన్ని సంఘాలను అన్నిటిని కూడా పక్కబెట్టి ధైర్యంగా 11% వరకు తగ్గకుండా 15% వరకు తగ్గకుండా పోరాటం చేస్తే చివరికి ప్రభుత్వం 11%కి వేతన సవరణ చేసింది. ఇది కేవలం జేఏసీ పోరాట ఫలితం, ఎంప్లాయీస్ యూనియన్ పట్టుదల ఫలితం అని చెప్పేసి కూడా మరి ఈరోజు మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత విషయంలో అనేకమైనటువంటి చర్చలు ఈడీల కమిటీలో చేశాం. దానికి సంబంధించి కూడా ఒక కమిటీ కూడా మరి యాజమాన్యము ఈడీల కమిటీ మరి వేయడం జరిగింది. ఆ కమిటీకి త్వరలోనే ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మరి ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ను, సూచనలను, ప్రపోజల్స్ను కూడా మేము తయారు చేయడం జరిగింది. మరి రేపో మాపో వాటిని ఈడీల కమిటీలో ముందర పెట్టి మరి ప్యాసింజర్ రెస్పాన్సిబిలిటీ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారంగా, ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారంగా, ఎంఈ యాక్ట్ ప్రకారంగా, యాక్ట్ నెంబర్ 178 సెక్షన్ ప్రకారంగా ప్రజానికులకే పూర్తి బాధ్యత అనే ఒక చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని ఎంఈ యాక్ట్ 1988 ప్రకారంగా ఆర్టీసీలో కూడా అమలు చేసి ప్యాసింజర్ రెస్పాన్సిబిలిటీ టికెట్ తీసుకున్న బాధ్యత పూర్తిగా ప్యాసింజర్ అనే విధంగా ప్రభుత్వం సవరణలు చేయాల్సిందిగా అటువంటి రెగ్యులేషన్స్ పాతవన్నిటిని సమూలంగా మార్చి కొత్త రెగ్యులేషన్స్ను తయారు చేయాలని చెప్పేసి కూడా ఈ ఆర్టీసీ యాజమాన్యానికి మేము కోరుతా ఉన్నాం.